4 నెలల కాలంలో చూసినట్లయితే చాలా బెటర్‌గానే ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కేసీఆర్ కూడా 10 సంవత్సరాలు చేసిండు. 10 సంవత్సరాలతోని పోల్చుకుంటే 4 నెలల బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందుతుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. కేసీఆర్ మెసిలితే కరువు అని చెప్తుండు. కరువు ఎప్పుడొచ్చింది? కరువు వచ్చింది నాగార్జున సారు ఎప్పుడు ఎన్ని టీఎంసీలు నీళ్ళున్నాయి గతంలో? కరువు వచ్చింది ఇప్పుడని చెప్తున్నాడు. కరువు మరి గతంలో మరి ఆగస్టులో ఎవరున్నది? కేసీఆర్‌గా ఉన్నది. డిసెంబర్ 3వ తారీఖు వరకు కేసీఆరే ఉన్నాడు. అందుకని అదే చెప్తున్నాను నేను. కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటుండు కాబట్టి కాంగ్రెస్ ఎప్పుడొచ్చింది అధికారంలోకి? గతంలో అట్లాంటప్పుడు ఖరీఫ్ ఇవ్వాలి కదా, ఖరీఫ్కి వాటర్ ఇవ్వాలి కదా. ఖరీఫ్ వాటర్ ఇచ్చిండా? గతంలో ఇచ్చిండా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకన్నా మంచినీళ్ళ కోసం 2 సార్లు కాలువ నీళ్ళు మంత్రులు కూడా గతంలో మాట్లాడి కాలువ నీళ్ళు అందించడం జరిగింది. మన ఖమ్మంలో మన పాలేరు రిజర్వాయర్ కూడా పంపించడం జరిగింది. పాలేరు రిజర్వాయర్ కాంగ్రెస్తోని కరువు రావటం కాదు. గతంలో మరి కాంగ్రెస్తోని అంటుండు. రాజశేఖర రెడ్డి గారు 6 సంవత్సరాల పరిపాలనలో 2 సార్లు అధికారం దక్కించుకున్నప్పుడు 5 సార్లు నాగార్జున సార్ గేట్లు ఎత్తిన సందర్భాలు ఉన్నాయి. మరి కరువు ఎక్కడి నుంచి వచ్చింది? గతంలో మరి 52 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కట్టింది, కాంగ్రెస్ పార్టీ కాలువలు తవ్వింది, కాంగ్రెస్ పార్టీ పరిశ్రమలు స్థాపించింది. కాంగ్రెస్ పార్టీ అనేది లేకపోతే ఈరోజు ఇలా ఏది చూసుకున్నా మన బ్యాంకులు జాతీయకరణ చేసింది. ఇలా కాంగ్రెస్ పార్టీ 100కి 100% కూడా సామాన్యుడు బతకాలంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన నల్గొండ పార్లమెంటు రేపు ఎలక్షన్లో కూడా భారీ మెజార్టీ రేపు రఘువీరారెడ్డి గారు ఖచ్చితంగా వారు కొందూరు రఘువీరెడ్డి గారు 4-5 లక్షల మెజార్టీతో గెలవబోతుండు. గతంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ చాలా 4 నెలల కాలంలో సుఖంగా చాలా ప్రశాంతంగా 6 గ్యారెంటీలు కొన్ని అమలు చేసిన సందర్భాలు ఉన్నాయి. రుణమాఫీ అనేది వాళ్ళు అంటున్నారు. మరి గతంలో ఆయన కూడా చెప్పిండు రుణమాఫీ చేసిండా? మరి గతంలో ₹1,00,000 అన్నాడు, చేసిండా? 10 సంవత్సరాల కాలంలో మరి ఇప్పుడు అమలు చేయని ఎన్నో ఉన్నాయి. మేము చేసినామని చెప్పి ముందుకు వస్తుండు. వాళ్ళు కరువు కాదు, జనాన్ని వాళ్ళు పోగేసుకొని ఎక్కడ కరువు ఉందని చెప్పి వాళ్ళు ఒరిగడ్డి పట్టుకొని తిరుగుతారు తప్ప వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు పచ్చి అబద్ధాలు. అసలు కాలువ రాలేదండి. ఆగస్టులో కాలువ ఏడొచ్చింది అసలు? మరి ఆయన ఆగస్టులో ఎవరు ఉన్నారు? కేసీఆర్ ఉన్నాడు కదా. డిసెంబర్ 3వ తారీఖు వరకు కేసీఆర్ ఉన్నాడు. మరి అప్పుడు ఇవ్వచ్చు కదా కాలువ. మరి ఇప్పుడు ఎన్ఎస్పీ నాగార్జున సాగర్ నుంచి ఎన్ఎస్పీ నుంచి ఇవ్వలేదు. అసలు కాలువ ఇవ్వలేదు కదా. కాలువ వనకాలం కూడా ఇవ్వలేదు. యాసంగే కాదు, రబీకే కాదు, ఖరీఫీ కూడా కాలువ ఇవ్వలేదు. కేసీఆర్ పదే అంటాడు 10 సంవత్సరాలు కష్టపడి అభివృద్ధి చేసిందని విధ్వంసం చేస్తారు, 4 నెలల్లోనే ఆగమైపోయింది అంటారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది కేసీఆర్. గతంలో మిగులు బడ్జెట్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డప్పుడు మిగులు బడ్జెట్ ఉన్నది 7 లక్షల కోట్ల అప్పు చేసింది కేసీఆర్. మొత్తం కాళేశ్వరం అని పెట్టి మొత్తం ఖజానంతా ఖాళీ చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక కాలువ దవ్వింది లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా నిండా ముంచి కూర్చున్నాడు. ఈ రాష్ట్రానికి శని పట్టింది ఎవరంటే కేసీఆరే. వాళ్ళు ఇంకా కూడా మాటలు మాట్లాడి వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఇంకా ఏదో చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళ అధికారం లేకపోతే బతకలేని పరిస్థితి ఉంది. వాళ్ళ అధికారం కోసం చూస్తున్నారు. వాళ్ళకి ఒకటే చెప్తున్నా, గతంలో చూసుకున్నట్లయితే వాళ్ళకి ఒకటే ఇప్పటికైనా క్షమాపణ చెప్తున్నాం. క్షమాపణ వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే వారు గతంలో వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలో కుసబెట్టిరు. ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర పోషించమని చెప్పండి. ప్రతిపక్ష పాత్ర పోషిస్తే నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైనా ఉంటే ఎవరైనా చేయకపోతే ఈ ప్రజల దృష్టిలో డబ్బుతోనే అన్ని కొనాలని చూస్తాడు. డబ్బుతోనే అన్ని కొనలేము. కేసీఆర్ ఏంటంటే అధికారాన్ని మొత్తం కూడా మనం మలుచుకోవాలని చూసిండు. ఆయనకి ఇప్పుడు అంచనాలు తప్పినాయి కాబట్టి ఆయన ఓడిపోతాననే ఆలోచనలు లేవు కాబట్టి వాళ్ళు ఇప్పటికి కూడా వాడు ఆ స్థితిల నుంచి వాళ్ళు మేలుకునే పరిస్థితి లేదు. వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళంతా జైలు శిక్ష అనుభవించాల్సిందే. వాళ్ళు చేసే పాపాలు కుంభకోణాలు అన్నీ బయటకు వస్తున్న సందర్భంలో వాళ్ళు అక్కసు కాక్కుతున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు. తక్షణమే వాళ్ళు చెప్తున్నా వాళ్ళు ఇట్లాంటి మాటలు మానుకొని ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఇప్పటికైనా కేసీఆర్ జనం బుద్ధి చెప్పిన మాట చాలు. గతంలో ఎవరైనా సరే ఈ ప్రజాక్షేత్రంలో చెల్లించుకోవాల్సిందే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరం లోపు కానీ ఇంకా చాలా హామీలు ఇచ్చారు. ఇవన్నీ నెరవేరుతాయని నమ్మకం ఉందా? ఖచ్చితంగా అమలు చేస్తారని చెప్పి నమ్మకం ఉన్నది. ఈ 120 రోజుల పరిపాలన కాలంలో వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద వాళ్ళు వెసులుబాటుగా దాన్ని తీసుకురావడం జరుగుతుంది. కొంత కార్యాచరణ చేసుకున్నారు. వాళ్ళు మెసులితే ఇది చేయలేదు అది చేయాలని 4 నెలల పసిగుడ్డు పాలన ఉన్నది. దాన్ని వాడు విడతల వారిగా వాళ్ళు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. మంత్రులు కూడా కష్టపడుతున్నారు. ఎక్కడైనా గతంలో మీరు చూసినట్లయితే పరిపాలన చేసినప్పుడు ఒక మంత్రి ఒక శాఖ మీద ఎవరన్నా పర్యవేక్షణ చేసిన సందర్భాలు మీరు చూడండి. మరి ఇలా ఏ శాఖ చూసుకున్నా ఏ మంత్రి చూసినా కూడా వాళ్ళు రోజుల కష్టపడి వాళ్ళు ఈ యొక్క కార్యదీక్షతని పనిచేస్తున్నారు. మరి అట్లాంటప్పుడు ఇట్లాంటి తుక్కాలు వేయటం కరెక్ట్ కాదు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉండాల్సిన వాళ్ళేమో రాష్ట్రాన్ని దోచుకున్నారు కుటుంబం.
నియోజకవర్గాలను ఎమ్మెల్యేలు దోచుకున్నారు. వాళ్ళకేమో అక్కడ బాసులు అయ్యారు, ఇక్కడ నియోజకవర్గాలను ఎమ్మెల్యేల బాస్ అయ్యి అన్ని వ్యవస్థలన్నీ గ్రిప్పులో పెట్టుకొని సర్వనాశనం చేసిరు. వ్యవస్థను విధ్వంసం వాళ్ళు చేసిరు. తెలంగాణ విధ్వంసం జరగలేదు. వ్యవస్థని కేసీఆర్ దాన్ని విధ్వంసం చేస్తే దాన్ని గాడిలో పెట్టడానికి ఈ టైం పడుతుంది. ఖచ్చితంగా అన్ని అమలు జరుగుతాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. కాంగ్రెస్ పార్టీ వల్లనే రైతులకి కష్టాలు వచ్చినాయి. ప్రాజెక్టులో నీళ్ళు ఉన్నాయి పర్ఫెక్ట్గా, వాళ్ళకి వాడుకోవడం రావట్లే, మానిటరింగ్ తెలవట్లేదు. కేసీఆర్ మానిటరింగ్ 10 సంవత్సరాలు చేసి ఏం చేసిండు? 10 సంవత్సరాలు చేసి ఏం చేసిండు? మానిటరింగ్ ఆయన తెలిసింది ఏం చేసిండు? ఎవరికి న్యాయం చేసిండు? ప్రాజెక్టులు ఎవరు కట్టిరండి? ఈ ప్రణాళిక సంఘం ఎవరు తీసుకొచ్చారు? కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఎక్కడ చేసిండు? ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండు చెప్పండి. ఒక ఎకరం కాళేశ్వరానికి ఎన్ని వేల కరెంటు బిల్లు వస్తుంది? ఒక ఎకరా బారితే పారుకత్త కింద ఎన్ని ఎకరాలు బారిందో 1 కోటి ఎకరాలు అని చెప్తున్నారు కదా. కనీసం ఒక 5 లక్షల ఎకరాలు ఈ పారుకత్త కాళేశ్వరం కింద పారినట్టు దాఖలు చూపించని చెప్పండి. కాళేశ్వరం కింద మొత్తం బోగసు. ఈ కాళేశ్వరం వల్లనే వాళ్ళు హరీష్ రావు, వాళ్ళ కుటుంబం, కేసీఆర్, కవిత వీళ్ళంతా దోసుకొని తిన్నారు. అట్లాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఈ వ్యవస్థను మ్యానిపులేట్ చేస్తారు. వాళ్ళు మ్యానిపులేట్ చేసి మేనేజ్ చేయకుండా వ్యవస్థని, ఆ వ్యవస్థను గాడి పెడడానికి కాంగ్రెస్ పార్టీ చాలా తిప్పల పడుతుంది. దాన్ని గాడిలో పెడడానికి ఎక్కడొచ్చినాయి? గతంలో ఉన్న వారు చెప్తాడు ఇక హరీష్ రావు చెప్పే బోగస్ మాటలు. మన ఆదిలాబాద్ పోయి ఫస్ట్ మొట్టమొదటి కాళేశ్వరం అనేది మన ఆదిలాబాద్కే ఉంటాడు. ఈ లాస్ట్లో ఉన్న కోదాడు వచ్చి కూడా ఇదే మాట మాట్లాడుతాడు. ఏ జిల్లా పో, హరీష్ రావుకి మొట్టమొదటి నీళ్ళు ఎక్కడికైనా వచ్చినాయంటే హరీష్ రావు అగ్గిపెట్టే మంత్రి, ఆయన అదే చెప్తాడు, మాజీ మంత్రి. ఆయనకున్నది ఇదే చెప్పుడు తప్ప రెండోది ఊకదంపుడు ఉపన్యాసాలు బంద్ చేసుకోవాలి.